నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సరం వచ్చింది. నా టారో కార్డ్స్ మీ అందరికీ ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఈ ఏడాదంతటికి మీరందరూ ఏం చేయొచ్చు, మీకు డైరెక్షన్ ఏంటి అనేది అడగాలని అనిపించింది. సో సన్ సైన్స్ ప్రకారంగా చెప్తాను. విజయనామ సంవత్సరం లిబ్రా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హెల్త్ పరంగా లిబ్రా వాళ్ళకి టారో ఏంటి సజెషన్ ఇస్తుందో చూద్దాం. వెయిట్ తగ్గించుకోండి ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్, బికాజ్ యూ మే హ్యావ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ దిస్ ఇయర్. జాగ్రత్తగా, యాసిడ్స్ ఎక్కువ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది కనుక స్పైసీ ఫుడ్ తినడం కానీ, అవుట్ సైడ్ ఫుడ్ తినడం కానీ తగ్గించేసేయండి. ఆయిల్స్ తగ్గించేసేయండి. బాగా వాటర్ తాగండి. మీకు బేసికల్గా మెటబాలిజం మీదే ఈ ఏడాదంతా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ఏరియా చూసుకుంటే చాలు, తక్కిందంతా బాగానే ఉంటుందని చెప్తోంది. దానివల్ల తలనొప్పి కూడా రావచ్చు. ఆ తలనొప్పికి మీరు డైరెక్ట్గా మీ స్టమక్ ప్రాబ్లమ్స్నే చూసుకోండి. దానికే మీరు సొల్యూషన్ చేస్తేనే ఈ తలనొప్పి తగ్గుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. Now next, let us see the financial condition of all the people in this sign. Librans ki డబ్బులు ఎవరైనా మన దగ్గర నుంచి తీసేసుకుంటారేమో, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసింది మనకి పోతుందేమో అనే కండిషన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ ఏడాది తప్పకుండా మనం డబ్బులు చాలా వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి అని రాసుంది. ఎవరైనా ఫైనాన్సెస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఓన్ డబ్బులు పెట్టకండి. లిబ్రన్స్కి ఈ ఏడాది ఓన్ డబ్బులు పెడితే అది మునిగిపోయే ఛాన్స్ చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఫైనాన్సెస్ తెచ్చుకుని పెట్టుకుంటేనే మీరు రాణిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ అయినవి మధ్యన వెరకొట్టేసే పరిస్థితి రావచ్చు. వెరకొట్టకండి. డిపాజిట్స్ కానీ ఏవైనా మెచ్యూర్ అయ్యే ముందరే కానీ ఇన్వెస్ట్మెంట్స్ బ్రేక్ చేస్తే మీకు రావడం ఎలాగూ తక్కువే వస్తుంది. దాన్ని అనవసరంగా చేసేమే, మనం కొంత ఆగుంటే బాగుండేదే అనే పరిస్థితి ఉంటుంది. లాస్ట్ మూమెంట్ దాకా ఆగే ట్రాన్సాక్షన్ చేయండి, కానీ ముందు నుంచి ఏదో ముందు చూపు కోసం చేస్తున్నట్టు మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని మాత్రం పాడు చేసుకోకండి. ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, వైజ్గా ఖర్చు పెట్టుకోండి. దుబారా ఖర్చులు చేయొద్దు ఈ ఏడాది. నౌ లెట్ us see రిలేషన్షిప్ ఏరియాలో ఎలా ఉంది ఈ సన్సైన్ వాళ్ళకి. రిలేషన్షిప్ ఏరియాలో కొంత బ్యాలెన్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ముందు కన్నా కొంత బ్యాలెన్స్డ్గా ఉండడము, కొంత ఎక్కువ ఎమికబుల్గా ఉండడము, ప్లస్ మీకు మిస్అండర్స్టాండింగ్స్ డైల్యూట్ అవ్వడము జరుగుతుంది. సో ఆల్ దిస్ ఇస్ గుడ్ ఓన్లీ. ఒకటే సైన్, పిల్లలతో కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంటుంది. ఎక్కడో ప్రతి లిబ్రన్కి ఎక్కడో కొంచెం యూనో ఓపెన్నెస్ విత్ చిల్డ్రన్ అనేది చాలా క్లియర్ సిగ్నల్గా వస్తుంది. కూర్చుని మాట్లాడండి. కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిన దగ్గర కూడా కూర్చుని మాట్లాడితే సాల్వ్ అయ్యే పరిస్థితులు ఈ ఏడాది మీకు కనిపిస్తాయి. జూన్, జూలై, ఆగస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ టు రిటైన్ యువర్ రిలేషన్షిప్స్ ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ సమ్. Attending marriages, attending wonderful places, attending functions and celebrations will be certainly part of this year. Do not miss them. You will really enjoy. You will meet lot of new people that you would have really loved to meet before. This is your chance to build up a situation where you will feel there are so many people in my life, which is something little lacking in your life right now. So that is what you can do with relationship area. Now let us see how your job situation is and how you are studying, education and job situation. Job lo కొంత మిస్అండర్స్టాండింగ్, రాదర్ మిస్అండర్స్టాండింగ్ కూడా కాకుండా ఇంకా దాన్ని చెప్పాలంటే మ్యానిపులేషన్ బై బాసెస్ టువర్డ్స్ యూ అని మీకు అనిపించే ఛాన్స్ చాలా ఉంది. కొంతమంది జస్ట్ టు గెట్ అవే ఆర్ జస్ట్ టు మేక్ దేర్ థింగ్స్ హ్యాపెన్ అండ్ జస్ట్ టు సేవ్ దేర్ స్కిన్స్ మిమ్మల్ని పణంగా పెట్టడం జరుగుతుంది. డోంట్ లెట్ పీపుల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్.
పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ థింగ్స్ విల్ యాక్చువల్లీ సాల్వ్. ఇది ఏంటంటే మీరు ఏమీ అనకపోవడం వల్లని, మీరేమీ కమ్యూనికేట్ చేయకపోవడం వల్లని మీ మీద ఒక అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ని మీరే అందజేసినట్టు జరుగుతుంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్స్ చాలా క్లియర్గా ఉంచుకోండి మీ బాసెస్తో, మీ సబార్డినేట్స్తో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు వచ్చి హెల్ప్ చేసిన సిచ్యువేషన్ ఉంటుంది. సన్ సైన్ వచ్చింది. ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సైన్. మీరు షైన్ అవ్వాల్సిన ఏరియాలో తప్పకుండా ఈ ఏడాది షైన్ అవుతారు. మీరు దానికేసి బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి, బాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఐఏఎస్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇవి కానీ, లేకపోతే ఏదైనా ఒక హయ్యెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఈ సన్సైన్ వాళ్ళకి చాలా ఈజీగా దక్కుతాయి అంటోంది. ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దట్. సో ప్లీజ్ బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ స్టడీస్, consistent in your education, and certainly you're going to see lots of wonderful time. Now let us see what the tarot has in store for you as in suggestions and the cares that you have to take this whole year. Decisions తీసుకున్నప్పుడు తొందరపాట వద్దు. అనవసరమైన వాళ్ళందరినీ సజెషన్ అడిగి మీ డిసిషన్ తీసుకోవద్దు. మీరు యు ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు టేక్ యువర్ డిసిషన్స్. ఎక్కడో ఎవరిదో సజెషన్ తీసుకుని మీరు అనుకున్నది కాకుండా వాళ్ళ సజెషన్ ఫాలో అయిపోయి దాన్ని సక్సెస్ అవ్వకపోవడం అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఏ స్టేజ్లో అయినా మీ అనాలిసిస్ అందులో పార్ట్ అవ్వాలి. డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీబడి. జస్ట్ టేక్ సజెషన్స్ if you need to, analyze it properly and then make a decision. Do not let others take your decision this year. You are the right person to make your decisions. One more thing is very clear indication. He says you look at the mirror. Look at the mirror for suggestions. అంటే మీరు అద్దం ముందు నించుని నేనే ఈ సిచ్యువేషన్తో నీ దగ్గరికి వస్తే ఏం చెప్పుండేవాడివి అని అడగండి. మీకు 10 మందికి ఇచ్చే సజెషను మీకు ఇప్పుడు మీరు ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇదే సిచ్యువేషన్లో నేను ఇంకొకళ్ళు వస్తే నేను ఏం సజెషన్ ఇచ్చేవాడిని అని ఆలోచించండి. యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్. హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్, హ్యావ్ అ వండర్ఫుల్ థింకింగ్ లైఫ్. బికాజ్ ఈ ఏడాది మీ థింకింగ్ ఎబిలిటీకి బాగా పదును పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. Wish you all the best. Have a wonderful year and vijayanga haiga sukhanga undanడి.